गुरु परंपरां श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरम् ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवत् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। ముందుగా క్షేత్ర అధిష్టాన దైవమైనటువంటి పాండురంగ స్వామి పాదపద్మములకు నమస్కరిస్తూ, అలాగనే ఈ దివ్యమైనటువంటి హిందూ సమ్మేళన కార్యక్రమానికి వచ్చినటువంటి ఆర్ఎస్ఎస్ ప్రముఖులు ఆయురారోగ్యాలతో ఉంటూ ఇంకా ధర్మాన్ని, సనాతన వైదిక ధర్మాన్ని గొప్పగా ప్రజలందరి మరియు సంఘ కార్యకర్తలు మీ అందరికీ ఆ నారాయణ స్మరణ పూర్వక శుభాశిష్యులను తెలియజేస్తూ, బోలో భారత్ మాతా కీ, బోలో భారత్ మాతా కీ, బోలో భారత్ మాతా కీ. మన రూఢిగా మన ధర్మాన్ని మనం హిందూ మతం అని పిలుచుకుంటున్నాం వాడుక భాషలో. కానీ నిజంగా మన ధర్మానికి పేరు ఏమిటి అంటే సనాతన వైదిక ధర్మము. ఏం పేరు? సనాతన వైదిక ధర్మం. దీన్నే మనం హిందూ ధర్మంగా పిలుచుకుంటున్నాం. కాబట్టి సనాతన వైదిక హిందూ ధర్మం వాడుకలోకి తీసుకురావచ్చు. సనాతనము అంటే ఏమిటి? కాలానికి అతీతంగా ఉన్నటువంటి ధర్మం మన సనాతన ధర్మం. మీ ఇల్లు ఎప్పుడు కట్టుకున్నారు అంటే 30 ఏళ్ళు అయింది స్వామి కట్టుకొని అంటారు. కారు ఎప్పుడు కొన్నారంటే 6 ఏళ్ళు అయింది స్వామి అంటారు. మీరు వేసుకున్నటువంటి మెడలో చైన్ ఎప్పుడు కొన్నారు అంటే 3 ఏళ్ళు అయింది స్వామి, ₹1,00,000 ఉన్నప్పుడు చేపించుకున్నా, ఇప్పుడు 1,50,000 అయింది అంటారు. మన సనాతన వైదిక ధర్మం ఎప్పటి నుండి ఉంది అంటే ఎవరికి తెలియదు, కాలానికి అతీతంగా ఉంది. ఎప్పటి నుండి పరమేశ్వరుడు ఉన్నాడో, ఎప్పటి నుండి పంచభూతములు ఉన్నాయో, ఎప్పటి నుండి సూర్యచంద్రాది నక్షత్రములు ఉన్నాయో అప్పటి నుండి ఉన్నటువంటి ఏకైక ధర్మం ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే మన సనాతన వైదిక హిందూ ధర్మం. కాబట్టి అంత గొప్ప ధర్మం, కాల పరీక్షకు నిలబడినటువంటి ధర్మం మన సనాతన వైదిక హిందూ ధర్మం. పూర్వము రోమన్లు అన్నటువంటి ఒక మతం ఉండేది. వాళ్ళు ఒక 1000 సంవత్సరాలు ఉన్నారు. ఆ మతం కాలగర్భంలో కలిసిపోయింది. తర్వాత గ్రీకులు అన్నటువంటి ఇంకొక మతం ఉండేది. అది ఒక 500-600 సంవత్సరాలు ఉంది. తర్వాత కాలగర్భంలో కలిసిపోయింది. కానీ కాలంలో పుట్టని, నిరంతరంగా శాశ్వతంగా నిత్యంగా పరిపూర్ణంగా ఉన్నటువంటి మన సనాతన వైదిక హిందూ ధర్మం కాల పరీక్షకు నిలబడి ఈ రోజు వరకు ఆచంద్ర తారార్థం ఎంతవరకు సూర్యచంద్రాదులు ఉంటారో అంతవరకు ఉండే ఏకైక ధర్మం సనాతన వైదిక హిందూ ధర్మం. అందుకు మనం హిందువుగా గర్వించాలి. మన సనాతన వైదిక ధర్మంలో ఉపనిషత్తులు ఉన్నాయి, బ్రహ్మసూత్రాలు ఉన్నాయి, సాక్షాత్తుగా పరమేశ్వరుని ముఖపద్మము నుండి వచ్చినటువంటి శ్రీమద్ భగవద్గీత ఉంది, భాగవతాది పురాణాలు ఉన్నాయి, ధర్మశాస్త్రాలు ఉన్నాయి, రామాయణ భారతాది ఇతిహాసాలు ఉన్నాయి, జగద్గురువులు ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు లాంటి ఎందరో మహానుభావులు రచించినటువంటి వేదాంత భక్తి ధర్మ గ్రంథాలు ఉన్నాయి. ఇంత గొప్ప జ్ఞానము మన సనాతన వైదిక హిందూ ధర్మానికే సొంతం. ఈ జ్ఞానం ఏం చెబుతుందంటే మమ ఆత్మ సర్వభూతాత్మ, నీ యందు ఏ ఆత్మ అయితే ఉందో అది అందరిలో ఉంది. సర్వే జనా సుఖినో భవంతు అని ప్రపంచ శాంతిని కోరుకున్నటువంటి ఏకైక ధర్మం మన సనాతన వైదిక ధర్మం. మిగతా వాళ్ళు అట్లా లేరు. ఉంటే మా మతం వాళ్ళు ఉండాలి, మిగతా వాళ్ళందరినీ నేను చంపేస్తామనే వాళ్ళు ఉన్నారు. ఇంకొకరు మా మతమే ఉండాలి, మిగతా మతం వాళ్ళని కూడా మా దాంట్లోకి లాక్కుంటామనే వాళ్ళు ఉన్నారు. కానీ సర్వే జనా సుఖినో భవంతు అన్నటువంటి ఏకైక ధర్మం ఈ ప్రపంచంలో ఏది ఉందంటే మన ధర్మం, మన సనాతన వైదిక ధర్మం మాత్రమే. కాబట్టి అందుకు మనం గర్వించాలి. కానీ దురదృష్టవశాత్తు కొద్దిగా అవివేకం, తెలియనితనం. ఎందుకంటే
ఎద్దు ఈనింది అంటే గాడిన గట్టాయి అన్నారంట. పక్క వాళ్ళు వచ్చి విధర్మీయులు మన హిందూ బంధువుల మధ్య అనైక్యతను పెంచాలి, మన హిందువుల మధ్య గొడవలు తీసుకురావాలి, మన జాతిని విచ్ఛిన్నం చేయాలి అని మన హిందూ మతానికి కులం పూశారండి. ఏం పూశారు? కుల పిచ్చి తీసుకొచ్చి మనలో పెట్టారు. ఎందుకంటే మనమందరం భరతమాత బిడ్డల్లాగా హైందవ ధర్మ సోదరులాగా ఉంటే వాళ్ళ పనులు జరగవు ఈ దేశంలో. కాబట్టి మనల్ని ముందుగా విడగొట్టి తర్వాత మన మీద పెత్తనం చేయాలనుకొని వాళ్ళు సక్సెస్ అయ్యారు 1000 సంవత్సరాల పాటు. ఎందుకంటే మన హిందూ సమాజంలో ఎట్లున్నారంటే వీళ్ళది పెద్ద కులం, వీళ్ళది చిన్న కులం, వీడు ధనవంతుడు, వీడు బీదవాడు, వీడు అలా, వీడు ఇలా అను మనం విడిపోతున్నాం. విడిపోతే పడిపోతామని తస్మాత్ జాగ్రత్త అని నేను చెప్తున్నాను. ఎందుకంటే సాక్షాత్తుగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు భగవద్గీతలో, చాతుర్వర్ణ్యం అయా సృష్టం గుణకర్మ విభాగశః. అయ్యా నువ్వు చేసే వృత్తిని బట్టి నీ కులం వచ్చింది, కానీ నీ జన్మను బట్టి నీకు కులం రాదు. ఇంటి లోపలే కులం, ఇల్లు దాటితే హిందువులం బంధువులం అని మనకు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పడం జరిగింది. ఆయన మాట చెప్పడమే కాదు, దాన్ని ఆచరించి చూపించాడు. ఒకసారి ఉడిపిలో, మీ అందరికీ తెలుసా ఉడిపి ఇడ్లీ తెలుసు స్వామి అంటారా? ఉడిపిలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరబ్రహ్మ ఉన్నారు. అక్కడ ఒకప్పుడు స్వామివారికి అభిషేకం చేస్తుంటే ఒక నిమ్న కులం వాడు వచ్చాడు స్వామివారి అభిషేకాన్ని చూడాలండి అని. అక్కడ ఉన్నటువంటి అయ్యవాళ్ళు, అయ్యా నువ్వు రాకూడదు గర్భగుడిలోకి, నువ్వు చూడకూడదు అని బయటికి పంపించాడు. కానీ శ్రీకృష్ణ పరమాత్మ, నేను గీతలో చెప్పాను కదా, ఏ కులాలు అన్నవి ఇంటి లోపలే కానీ ఇంటి బయట కులం లేదు, నువ్వు చేసే వృత్తిని బట్టే కులం, కానీ నీకు జన్మతః కులం రాదని చెప్పాను కదా అని ఇలా చేస్తారా అని వెనక్కి తిరిగి నిలబడ్డాడు. కిటికీలోని కనిపించారు ఆ కనకదాసు అన్నటువంటి భక్తునికి. చూడండి, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మనే నా భక్తుల్ని నేను బయటికి పంపిస్తారా అని తను వెనక్కి తిరిగి నిలబడితే ఈ రోజుకు మనం అందరం ఎక్కడి నుంచి దర్శనం చేస్తున్నాం? కృష్ణుని అదే కిటికీలో నుంచి చూస్తున్నాం. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ కూడా మనం హిందువులుగా, బంధువులుగా, భరతమాత బిడ్డలుగా, సనాతన వైదిక హిందూ సాంప్రదాయానికి వారసులుగా, రామరాజ్య స్థాపనకు కంకణం కట్టినటువంటి రామదూతల్లాగా ఒక్కటే నిలబడమన్నాడే కానీ మనల్ని విడిపోమంటే. తర్వాత మీరు రామాయణం చూడండి. శబరి తల్లి హరిజన మహిళ తన గురువైనటువంటి మతంగ మహర్షికి ఎంతో గొప్పగా సేవ చేసింది కొన్ని సంవత్సరాలు. గురువు గారు కైలాసానికి వెళ్తూ వెళ్తూ, అమ్మా ఇన్ని రోజులు నువ్వు సేవ చేశావు, నీకేం కావాలంటే, అయ్యా మాకేం వద్దు, మాకు ఏది గొప్పదో దాన్ని ఇవ్వండి అంటే రాముల వారి దర్శనం అవుతుంది అని చెప్పారు. రాముల వారి దర్శనం అవుతుంది అని చెప్పారు. అప్పుడు రాముల వారు వెతుక్కుంటూ మన హిందూ సోదరైనటువంటి శబరి దగ్గరికి వెళ్లి ఎంగిలి పళ్ళు కూడా తిన్నటువంటి వాడు రాముల వారు. అటువంటి గొప్ప ధర్మం మనది. కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? మీరు తక్కువ దేవాలయాల్లోకి రావద్దని వాళ్ళని బయటికి పంపిస్తుంది. రాముల వారికి నచ్చుతుందా అది? రాముల వారు మెచ్చుతారా అలా చేస్తే? కాబట్టి శబరి పెట్టినటువంటి ఎంగిలి పళ్ళు తిన్నటువంటి వాడు మన రామయ్య. తర్వాత బేస్త జాతికి చెందినటువంటి వాడు గుహుడు ఉన్నాడు, గుహుడిని కౌగిలించుకున్నాడు రాముల వారు. తర్వాత ఇంకా ఎవరున్నారు? రాక్షస జాతికి చెందిన వాడైనటువంటి విభీషణుని కూడా అభయం ఇచ్చి లంకకు రాజును చేసినటువంటి వాడు మన రామయ్య. కానీ మనం ఇవన్నీ చదవటం లేదు. ఈనాడు చదువుతావా? శ్రీబంకుల కాడ కూర్చొని చదువుతా స్వామి. ఆంధ్రజ్యోతి చదువుతావా? శ్రీబంకుల కాడ కూర్చొని చదువుతా స్వామి. ఇంకేమున్నాయి? సాక్షి చదువుతావా? చదువుతా స్వామి. డిస్ట్రిక్ట్ పేపర్ 2 సార్లు చదువుతా, మా ఊరి గురించి ఏమన్నా పడిందా అని. రామాయణం చదువుతున్నావా? చదవట్లేదు. భాగవతం చదువుతున్నావా? శివపురాణం చదువుతున్నావా? ధర్మశాస్త్రాలు చదువుతున్నావా? రామాయణ భారతాది ఇతిహాసాలు చదువుతున్నావా? ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి తత్వశాస్త్రం చదువుతున్నావా? సాక్షాత్తు పరమాత్మ బోధించినటువంటి భగవద్గీత చదువుతున్నావంటే చదవట్లేదు. డిస్ట్రిక్ట్ పేపరు, స్పోర్ట్స్ పేపరు, మెయిన్ పేపరు, ఆంధ్రాది తెలంగాణది అయితే చదువుతా కానీ స్వామి మా గ్రంథాలు మాకు చదివేది తెలియదు. అలా తయారైపోయాం. శాస్త్రం హిందూ సమాజానికి చాలా దూరంగా కదిలింది. ఎందుకంటే నువ్వు ఎలా బతకాలి,
ధర్మం ఏమని చెప్పింది, పరమాత్మ ఏమని చెప్పాడు, గురువులు ఏమని చెప్పారు అని నీకు తెలియాలి అంటే తస్మిన్ శాస్త్రం ప్రమాణం. కాబట్టి శాస్త్రాలే నువ్వు చదివినప్పుడు నువ్వు ఒక హిందువుగా, నిజమైన హిందువుగా ఉండలేకపోతున్నావు. కాబట్టి రాముల వారు చూపించినట్లు మనం కూడా మన హిందూ సోదర సోదరి మనులందరినీ కులాలకు అతీతంగా మనమందరం హిందువులం, బంధువులం అన్నటువంటి మార్గంలో ఖచ్చితంగా తీసుకుపోవాల్సినటువంటి అవకాశం ఉంది. తర్వాత మన సనాతన వైదిక ధర్మంలో ఉన్నటువంటి రెండవ పిచ్చి ఏమిటంటే రాజకీయం. ఏంటి గట్టిగా చెప్పండి? రాజకీయం. ఈ రాజకీయం ఏమైతుందంటే ఎన్నికలు 10 రోజుల ముందు 10 రోజుల తర్వాత రాజకీయం చూసుకుంటే ఇబ్బంది లేదు. ప్రతిదీ రాజకీయమే. పరమాత్మ ప్రతిమ రూపంలో ఉన్నాడు కానీ దేవాలయంలో ఆయన కూడా కలువ కప్పుతారు మా పార్టీ వచ్చింది స్వామి, అంతేనా కదా? కాబట్టి కొద్దిగా రాజకీయాన్ని మన దేవాలయాల దగ్గరికి తీసుకురాకూడదు, మన ధర్మం దగ్గరికి తీసుకురాకూడదు. దాన్ని ఎన్నికలప్పుడు ఉపయోగించుకొని వదిలేయాలి. ప్రతి చోట ఎన్నికలలో పార్టీ మారితే చాలు దేవాలయాల్లో కమిటీలు సాయంత్రానికే మారాలంట. మిగతా మతం వాళ్ళు అట్లే ఉన్నారా? వాళ్ళ ఆదివారం రోజులలో వాళ్ళు కమిటీలు మార్చుతున్నారా రాజకీయాల ప్రకారము, మిగతా వారు వాళ్ళ కమిటీలు మారుస్తున్నారా రాజకీయాల ప్రకారం. కానీ మనకు సనాతన వైదిక హిందూ ధర్మం నీకు గొప్పదా, నీకు రాజకీయం కావాలంటే మన వాళ్ళు ఏమంటారు? రాజకీయం కావాలా, సనాతన ధర్మం కావాలంటే ఏమంటారు? సనాతన ధర్మం కావాలని హిందూ సమ్మేళనం తర్వాత ఇది అనడం మొదలు పెట్టాలి, అంతేనా కదా? కాబట్టి నీకు కులం ముఖ్యమా, సనాతన ధర్మం ముఖ్యమా అంటే నాకు సనాతన ధర్మం ముఖ్యమనాలి. రాజకీయం ముఖ్యమా, సనాతన ధర్మం ముఖ్యమా అంటే నాకు సనాతన ధర్మం ముఖ్యము అనాలి. మొన్న మేము ఒక ఊరికి వెళ్ళాం. ఆ ఊర్లో మాకు ఇద్దరు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు, స్వామీజీ 1 మాసం అని మన శివాలయం మైకు తగ్గించారు స్వామి, వాళ్ళ మాసం అని అన్నారు. మేము శివాలయం అధ్యక్షుడిని పిలిపించామయ్యా, మన దసరాకు వాళ్ళు మైకులు తగ్గిస్తున్నారా, మన దీపావళికి వాళ్ళు మైక్ సౌండ్లు తగ్గిస్తున్నారా, మన ఉగాదికి వాళ్ళు మైక్ సౌండ్లు తగ్గిస్తున్నారా, మన కార్తీక మాసం వాళ్ళ మైక్ సౌండ్ తగ్గిస్తున్నారా, నువ్వు ఎందుకు వాళ్ళ మాసం వచ్చిందని మైక్ సౌండ్ తగ్గించావంటే వాడు మా పార్టీలో వచ్చాడు ఈనాడు స్వామి. చూడండి ఎంత తయారయ్యారు. కాబట్టి నువ్వు వ్యక్తిగా శాస్త్రం కాదు, సనాతన వైదిక హిందూ ధర్మం శాస్త్రం. వ్యక్తి స్వార్థం ఆలోచించకూడదు, నీ కులం ఆలోచించకూడదు, నీ రాజకీయాలు ఆలోచించకూడదు. నా సనాతన ధర్మ ఖ్యాతిని నేను పునః ప్రతిష్ఠించాలి. మేక్ సనాతన ధర్మ గ్రేట్ అదైన అనేలా మనం మన ధర్మాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మనందరి చేతులలో ఉంది. ఎందుకంటే బాగా ఆలోచన చేయండి, 200 దేశాలు ఉంది ప్రపంచంలో. ఒక మతానికి 120 దేశాలు ఉన్నాయి, ఇంకొక మతానికి 60-70 దేశాలు ఉన్నాయి. మన హైందవులకు ఎన్ని దేశాలు ఉన్నాయి? ఒక్క దేశం ఉంటే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, పూరి జగన్నాథ్ నుండి ఇటువైపు ద్వారక వరకు మనమందరము భరతమాత బిడ్డల్లాగా సనాతన వైదిక హిందూ ధర్మంలో సోదర సోదరిమణులాగా మనం కలిసి ఉండకుండా రాజకీయం కోసమో కులం కోసం విడిపోతే వాళ్ళు వచ్చి మనల్ని ఎక్కడికి తీసుకెళ్తారు? హిందూ సముద్రం దగ్గరికి తీసుకువెళ్తారు, అంతేనే కాదా? కాబట్టి అలా జరిగి తీరదు. ఎందుకంటే మన ధర్మం నిత్యమైనది, సత్యమైనది, శాశ్వతమైనది. కాబట్టి ఈ ప్రపంచానికే గురుస్థానంలో ఉంది. కాబట్టి చివరికి మన ధర్మమే ప్రపంచమంతా వ్యాప్తి చెంది తీరుతుంది అని మనము గట్టిగా మనం కూడా దానికోసం ప్రయత్నం చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు చూడండి, ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నాం. 40,000 దేవాలయాలను పగలగొట్టారు. ఎన్ని దేవాలయాలను? 40,000 దేవాలయాలను పగలగొట్టారు. మన మాతృమూర్తులను మానభంగం చేశారు, మన హైందవులను మత మార్పిడి చేశారు. ఇన్ని జరిగాయి. ఇప్పుడు మనం గుజరాత్ లో కొత్తగా సోమనాథ్ దేవాలయాన్ని మోడీ గారు చాలా గొప్పగా అభివృద్ధి చేశారు. అక్కడికి వెళ్తే శివయ్య ఉంటాడు లోపల. అక్కడ ఉన్నటువంటి శివయ్య మనం పెట్టుకున్నాం ఈ నడుమ ఒక 30-40 ఏళ్ల క్రితం. నిజానికి అక్కడ ఉన్నటువంటి సోమనాథ్ శివలింగాన్ని అక్కడి నుండి వచ్చినటువంటి మొఘలులో దాడి చేసి ముక్కలు చేసి వాళ్ళ సింహాసనం మెట్లకు పెట్టుకున్నారు. చూడండి, ఇంత అన్యాయం జరిగింది. కానీ మనము 40,000 దేవాలయాలు మనం కోల్పోయాయి, పగలగొట్టారు అన్నది మర్చిపోయాం. మన సోమనాథ శివుణ్ణి ముక్కలు చేసి వారి సింహాసనానికి పెట్టుకున్నారన్నది మర్చిపోయాం. మన మాతృమూర్తులను మానభంగాలు చేశారు అన్నది మర్చిపోయాం.
మనం గుర్తు పెట్టుకున్నది ఏమిటి? నా కులము, నా రాజకీయ పార్టీ. ఇవి తప్పితే మనకి ఏమీ గుర్తులేవు. ఆ రెండింటిని పక్కన పెట్టండి. ఎందుకంటే ఈరోజు 1970వ సంవత్సరంలో మనం 85% ఉంటే తర్వాత 1990కి వచ్చేసరికి మనం 80కి వచ్చాం. 2025వ సంవత్సరం అన్అఫీషియల్ గా ఎంతమంది ఉన్నామంటే 79% ఉన్నాం. 100కి ఎంతమంది ఉన్నాం? 79. ఆ 79లో 3 మతం మారి మన కులాలను ఉపయోగించుకున్న వాడు ఉన్నాడంటే మనం ఎంత? 76% ఉన్నాం. ఇలాగనే మనం నిద్రపోతే నా ధర్మం ఏం ఆలోచించాలి, నా జాతి గురించి ఏం ఆలోచించాలి, నా దేశం గురించి ఏం ఆలోచించాలి, నా కుటుంబం బాగుపడితే చాలు, నా యొక్క పిల్లలకు అమెరికాలో వీసా వస్తే చాలు, లేకుంటే నా పిల్లలకు ఉద్యోగాలు వస్తే చాలు, మా పిల్లలకు మంచిగా పెళ్లిళ్ళు అయితే చాలని మనం స్వార్థంగా ఆలోచన చేస్తే 2050 కల్లా మనం ఏమైపోతాము? 60%కి వచ్చిపోతాం. అప్పుడు మన యొక్క మీ కింది తరం అన్నది చాలా ఇబ్బందికి లోనవుతుంది. కాబట్టి అలా జరగకుండా ఉండాలంటే మనమందరం సంఘటితం కావాలి, జాతి జాగృతం కావాలి, మనమందరం భరతమాత బిడ్డలమే అన్నటువంటి దృఢ నిశ్చయంతో ముందుకు వెళ్లి తీరవలసినటువంటి అవకాశము ఎంతగానో ఉంది. ఇంకొక విషయం ఏంటంటే మన వాళ్ళు ఎట్లున్నారంటే శాస్త్రాలు చదవటం లేదు. ఖచ్చితంగా శాస్త్రాలు తెలుసుకోవాలి. మన భరతమాతను మనం పుట్టినందుకు పైలోకాల్లో ఉన్నటువంటి దేవతలు అసూయపడతారంట. వేదవ్యాసుల వారు సాక్షాత్తు భాగవతంలో ఈ మాట రాశారు. పైలోకాల్లో ఉన్నటువంటి దేవతలు భరత భూమిలో పుట్టినటువంటి హిందువులను చూసి అసూయపడతారంట. ఏం సాయం మేమైనా వరిమడి బాగా పండిస్తున్నామా, పత్తి బాగా పండిస్తున్నామా, శనగ పండిస్తున్నామా, మేమంటే ఎందుకు వాళ్ళకి అసూయ? ఏం మేము డూప్లెక్స్ ఇల్లు కట్టుకున్నామని అంటే అలా కాదు. అయ్యా ఎంత గొప్ప భూమి ఇది, పుణ్యభూమి, ధర్మభూమి, దేవుడు అవతరించినటువంటి భూమి, ఋషులు పుట్టినటువంటి భూమి, ఎన్నో నదీమతలలో ఉన్నటువంటి భూమి, సాక్షాత్తుగా పరమేశ్వరుడు చెప్పినటువంటి భగవద్గీత గ్రంథం బోధించినటువంటి భూమి ఈ భూమి. ఎన్నో పుణ్య నదీమతలు ఉన్నాయి, 18 శక్తిపీఠాలు, 12 జ్యోతిర్లింగాలు, ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, పుష్కరాలు జరుగుతాయి, దేవులకు అర్చన చేయొచ్చు, ఆకుపూజ చేయొచ్చు, అభిషేకాలు చేయొచ్చు, కళ్యాణాలు చేయొచ్చు. ఇది చేసుకునే భాగ్యం మాకు లేకపోయాయి అని పైలోకాల్లో ఉన్నటువంటి దేవతలు మన భారతీయులలో సనాతన వైదిక హిందువులను చూసి అసూయపడతాయి. అంత గొప్పది మన హిందూ ధర్మం. చూడండి ఎంత గొప్ప వాళ్ళం. ఎన్ని జన్మలలో చేసినటువంటి పుణ్యం పక్వం చెందటం వల్లనో మనం ఈ ధర్మంలో పుట్టాం. కానీ ఈ చిన్న 2 రుగ్మతలు, కులపిచ్చి తర్వాత రాజకీయ వ్యామోహంతో నేను హిందువును, నేను నిజమైన హిందువును, నేను భరతమాత బిడ్డను, సనాతన వైదిక హిందూ ధర్మానికి వారసుని అన్నటువంటిది లేకుండా పోయింది. మొన్న మా ఆశ్రమం ముందర మున్సిపాలిటీలో వర్క్ చేసే రోడ్లు ఊడుస్తుంటారే, వాళ్ళు భార్య భర్తలు 2 వచ్చారు. స్వామి, మేము హరిజన కుటుంబంలో ఉన్నాము, మాకు లక్ష్మీ నరసింహస్వామి అంటే చాలా ఇష్టము, ప్రతి స్వాతికి అహోబిలం వెళ్తాము అని చెప్పడం జరిగింది. మేము సంతోషించాం, చాలా మంచిదమ్మా, లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండుగాక. కానీ కళ్ళకు నీళ్లు పెట్టుకున్నారు. ఏమైందమ్మా అంటే మాకు ఒక్కటే బిడ్డ స్వామి, ఆమె ఇప్పుడు ఆదివారం పోతుంది అన్నారు. ఆమె ఆదివారం పోతుందండి. మేము చాలా బాధపడ్డాం. ఎందుకు పోతుంది అంటే మాకు చెప్పట్లేదు, మీరన్నా కూర్చోబెట్టుకుని అడగండి స్వామి, నంద్యాలలో డిగ్రీ 2nd ఇయర్ చదువుతుంది అంటే కూర్చోబెట్టుకున్నాం ఆ పాపను. అమ్మ మీరు వెళ్ళండి నేను మాట్లాడతానంటే, ఎందుకు నువ్వు వెళ్తున్నావు అమ్మ, మన దేవుళ్ళను పూజించడం లేదంటే, వాళ్ళ పటాలు చూడడానికి కూడా నువ్వు ఇష్టపడట్లేదంటే. ఎందుకు అంటే నేను కార్తీక మాసంలో భక్తి టీవీలో ఉసిరికాయ మీద దీపం పెడితే మంచిదని టీవీలో చెబితే, నేను శివాలయం గర్భగుడిలో వచ్చి ఆ దీపం పెడితే నా దీపాన్ని విసిరేసి నన్ను గర్భగుడిలో నుండి బయటికి తోశారు స్వామి. అటువంటి దేవాలయాలు, అటువంటి ధర్మం నాకెందుకు అని. చూడండి ఎవరు కారణం? కారణం ఎవరు? మనమే. మనం స్పేస్ ఇస్తున్నాం. మత మార్పులు ఎందుకు జరుగుతున్నాయంటే మన సోదరి మనలను నువ్వు దూరం పెట్టిందే కదా వాళ్ళు అక్కడికి వెళ్తున్నది. కాబట్టి ఇప్పటికైనా మారాలి. ఆరోగ్యం బాగాలేకుంటే డాక్టర్ ఏ కులమని చూసి వెళ్తున్నావా? ఏదైనా కేసు అయితే లాయర్ ఏ కులమని చూసి వెళ్తున్నావా? పంతులు ఏ కులమని చూసి వెళ్తున్నావా? ఏ కులమని అక్కడ చూడనప్పుడు మన తోటి హిందువులను, మన సోదరులను ఎందుకు నువ్వు దూరం పెడుతున్నావు? దానికి మించినటువంటి పాపం ఇంకొకటి ఉందా?
కాబట్టి ఖచ్చితంగా మనము అందరినీ దగ్గరికి తీయాల్సినటువంటి అవకాశం ఉందండి. రాముల వారి దగ్గరికి తీస్తే మనం ఎంత అండి. కాబట్టి ఈ విషయాన్ని బాగా ఆలోచన చేయాలి. మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. మన హిందూ ధర్మాన్ని, మన సనాతన వైదిక ధర్మం యొక్క గొప్పతనాన్ని ఖచ్చితంగా అందించి తీరాలి. మొన్న మా దగ్గరికి పొద్దుటూరు ప్రవచనానికి వెళ్తే ఒక ఆయన వచ్చాడు, ముసలాయన, బాగా మెడలో కాషాయం కండువా వేసుకున్నాడు, బాగా చిత్తాపని వచ్చాడు. స్వామి, నేను 108 భజన పాటలు చూడకుండా వాడతాను స్వామి అన్నాడు. ఎన్ని భజన పాటలు పాడతాడంట? 108 భజన పాటలు చూడకుండా పాడతాడు. ఏ స్వామి, శాలువాలు గప్పరు, మీకు గప్పినే దాని పక్కన మీకు కప్పు స్వామి. నేను శాలువాలు గప్పే స్వామిని కాదా, పప్పులు ఉడకవండి. నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్తే శాలువా కట్ట తెచ్చి అన్ని నీకే కప్పుతాను.